తమిళనాడులో ఒక చిన్న ఊరిలో పుట్టిన ఒక పిల్లవాడు భారతదేశాన్ని వణికించిన వీరప్పన్‌కి ఎలా మారాడని ఈ ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. కూసే మునిస్వామి వీరప్పన్ తమిళనాడులోని సత్యమంగళం అడవులకు దగ్గరలో గోపీనాథం అనే చిన్న ఊరిలో ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టాడు. వీళ్ళ ఊరు అడవికి దగ్గరలో ఉండడంతో అందరూ సాధారణంగానే అడవికి వేటకు వెళ్ళేవారు. అలాగే వీరప్పన్ తనకు 10 సంవత్సరాలు ఉండగానే వేటను ప్రారంభించాడు. అడవిలో చెడ్డ వేటగాళ్ళతో చేరి ఎర్రచందనం, ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతి తక్కువ కాలంలోనే 1000 టన్నులకు పైగా ఎర్రచందనం, 200లకు పైగా ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేశాడు. కానీ వీటి వల్ల ఇతనికి పెద్ద పేరు రాలేదు. కానీ 2000వ సంవత్సరంలో ఫేమస్ కన్నడ యాక్టర్ అయిన రాజ్ కుమార్‌ని కిడ్నాప్ చేయడంతో ఇతని పేరు దేశమంతా మారుమోగింది. అప్పటిదాకా ఇతన్ని నార్మల్‌గా వెతుకుతున్న పోలీసులు అప్పటి నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫార్మ్ చేసి వెతకడం స్టార్ట్ చేశారు. ఇతన్ని పట్టించిన వారికి 5 కోట్ల ప్రైజ్ మనీ కూడా ఇస్తామని ప్రకటించారు. ఇతనికి అడవుల గురించి అణువణువు తెలుసు. అందుకని అడవుల్లో ఉండిన ఇతన్ని పట్టుకోవడం చాలా కష్టమైంది. చివరికి 2004లో ఆపరేషన్ కుక్కున్ ద్వారా తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇతన్ని ఎన్కౌంటర్ చేసేశారు. ఇది ఇతని స్టోరీ. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతిరోజు వస్తుంటాయి.